హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు విద్యార్థులకు మరణాలకు సంబంధించిన దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. క్యాంపస్సు, హాస్టళ్ళు, పీజీ లేదా ఉన్నత సంస్థల ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన లేదా అసాధారణ పరిస్థితుల్లో మరణించిన ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ప్రాథమిక విధుల నుంచి ఉన్నత విద్యా సంస్థలు తప్పించుకోకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం జరిగింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు అన్ని ఉన్నత విద్యా సంస్థలకు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది. బాధితుకు సంస్థ ప్రాంగణంలో ఆత్మహత్యకు పాల్పడిన లేదా అసాధారణ పరిస్థితుల్లో మరణించిన ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులకు కెత్తవాళ్ళందరికీ అనమాట. దీనికి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థలకు కూడా ఆ విషయానికి మళ్ళీ తప్పించుకోకూడదు, ఇందరికి కెత్తడం జరుగుతుంది అనమాట. సరే, మంతం ఫ్రెండ్స్.